హే గాయ్స్! వెల్కమ్ టు వ్లాగ్ హబ్. ప్రతి అమ్మాయి చాలా ఇష్టంగా చేసుకునే పండగ వరలక్ష్మి వ్రతం. ఆ రోజు చాలా ఎర్లీగా లేచి పిండి వంటలు చేసుకుంటాం కదా! నేనైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచా. మా బుడ్డోడు లేచేసరికి పూజ కంప్లీట్ చేసుకుందామని. మొన్నే ఫీవర్ వచ్చింది వాడికి. కొంచెం తిక్కగా ఉంటున్నాడు. అసలు పని చేసుకోనివ్వట్లేదు నన్నైతే. వాడి కోసమే నేను ఇంత ఎర్లీగా లేచా. ఊరు నుంచి అమ్మ, డాడీ వచ్చారు. నేనొక్కదాన్నే పిల్లోడితో వరలక్ష్మి వ్రతం చేసుకోలేనని. పెళ్ళికి ముందు పూజలంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అమ్మ రా నాకు హెల్ప్ చేద్దు కానీ అన్న అసలు వినేదాన్నే కాదు. కానీ పెళ్ళయ్యాక పూజలంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. హస్బెండ్ బాగుండాలి, పిల్లలు బాగుండాలని చేస్తాం కదా! మా అమ్మ డాడీయే చూసి ఆశ్చర్యపోయారు. పెళ్ళయ్యాక చాలా మారింది అని. నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే మ్యారేజ్ అయింది. కాలేజీకి వెళ్ళామా, తిన్నామా, మూవీస్ చూసామా అన్నట్టు ఉండేది. పెళ్ళయ్యాక అన్ని బాధ్యతలు ఒకేసారి వస్తే అమ్మో అనుకున్నా. మ్యారేజ్ లైఫ్ ఇలా ఉంటుందని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేసుకున్నాను. మెల్లిమెల్లిగా అలవాటైపోయింది. పిండి వంటలు అయిపోయిన తర్వాత వరలక్ష్మీదేవిని రెడీ చేస్తున్నాను. వరలక్ష్మీదేవి రూపాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఫేస్ కలగా ఉండడానికి కాటికా బొట్టు అవి పెడుతున్నా. ఇలా ఈ దేవత కట్టిన చీర మనమే కట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. జ్యువెలరీ, హిప్ బెల్ట్స్ అవి ఇంటి దగ్గర నుంచి అమ్మని తీసుకురమ్మన్నా. మా బుడ్డోడు అప్పుడే లేచిపోయాడు. ఇవన్నీ పీకుతా అంటున్నాడని డాడీ కిందకి తీసుకెళ్ళి తిప్పుతున్నారు. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశా. కలసం పెట్టడానికి నేనైతే చాలా కష్టపడ్డా. అసలు ఎలా మడత పెట్టినా అసలు రాలేదు. ఎర్లీ మార్నింగ్ 4కి లేచినా కానీ పూజ అయ్యేసరికి 11:30 అయిపోయింది. చాలా లేట్ అయింది. పిండి వంటల్లో అయితే అమ్మ హెల్ప్ చేసింది కానీ ఇలా పూజ దగ్గర అమ్మ హెల్ప్ చేయకూడదు. నానమ్మ ఎక్స్పైర్ అయ్యి 1 ఇయర్ కాలేదని ఇంకా నేనే మెల్లిమెల్లిగా చేసేసుకున్నాను. ఈ రూప్ అయితే ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నా. మావయ్య గారు తీసుకొచ్చారు. ఫైనల్ లుక్